పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖన భాగంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతా. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిని వెంబడించేవాడు, దేవునితో నడిచేవాడు ఎలా నడవాలో దేవుడు స్పష్టంగా ఈ 9వ అధ్యాయము చక్కగా వివరించడం జరిగింది. మీరు 60వ వచనం దాకా ఈ విషయాలను గమనించడానికి అవకాశం ఉండేదిగా ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఎవడైనా నన్ను వెంబడింపబడిన ఎడల తన్ను తాను మొదటిగా ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. రోమా సామ్రాజ్య చరిత్రలో శిలువ అనబడినది ఓ కఠినమైనటువంటి శిక్షగా ఉంది, లేదా అవమానంగా ఉంది. అయితే ఆ కష్టము మధ్యలో నుండి నువ్వు ప్రభువును వెంబడించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మీరు చూస్తూ ఉన్నటువంటి ఆ మెసేజ్ యొక్క టైటిల్ మీరు గమనిస్తే ఏమనుందో అంటే, వెంబడించుటకు భయము ఎలా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ అంశాన్ని పెట్టడం జరిగింది అన్న విషయాన్ని క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 9వ అధ్యాయంలో అనేక మంది యేసు యొద్దకు వచ్చారు, అనేక మంది యవన ప్రాయములో వచ్చారు. నిన్ను వెంబడిస్తామయ్యా అన్నారు, నీతో కలిసి నడుస్తామన్నారు. కానీ అక్కడ యేసు 9వ అధ్యాయములో లూకా సువార్త 57, 58 వచనాలను మనం గమనించగలిగితే, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ప్రభువుతో అనెను. అందుకు యేసు నక్కలకు, ఒరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చిన అతడు ఏమన్నాడు అంటే, నీవెక్కడికి వెళ్ళినను నేను అక్కడికి వచ్చేదను అంటే, మొదటి మాట ఎలా ఉన్నదయ్యా అంటే సంపూర్ణమైన సమర్పణతో కూడినదిగా కనిపిస్తూ ఉంది. కానీ ఆయన ఎప్పుడైతే, అయ్యా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనడానికి చోటు లేదు అని చెప్పిన వెంటనే ఆ తర్వాత ఆ వ్యక్తిని గురించిన ప్రస్తావన లేదు, ఆ వ్యక్తిని గురించిన వివరణ తర్వాత వచనములో ఇవ్వలేదు. కారణం, ఆ మాటతోటే వీడు ఏమయ్యాడయ్యా అంటే మారు మాటలాడక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మారు మాటలాడక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే ఎందు నిమిత్తం ఇతడు వచ్చాడు అన్న సంగతి మనం ఒకసారి గమనిస్తే, ఆహారం యేసు వెళ్ళిన చోటల్లా ఆహారానికి కొదువ లేదు. ఆయన అద్భుతం చేసైనా పోషిస్తాడు అన్న విషయాన్ని విన్నాడేమో, లేదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓ గొప్ప ఘనతను ఆయనను వెంబడిస్తూ ఉన్న శిష్యులకు దొరుకుతా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓ గొప్ప సంభ్రమ మధ్యనే ఆయన ప్రయాణం అంతా సాగటాన్ని చూశాడు.
ఈ వ్యక్తి ఏమనుకున్నాడయ్యా అంటే, ఈయనను కనుక మనం వెంబడిస్తే, ఈయనతో కనుక మనం వెళితే మన జీవితం కూడా ఆహారానికి, ఆడంబరానికి, ఘనతకు లోటు ఉండదు అని అనుకున్నాడు. ఈనాడు అనేక మంది కూడా యేసు దగ్గరకు వెళితే అది ఆడంబరంగా ఉంటుంది జీవితం, అడగంగానే ఇచ్చే దేవుడు. సింహపు పిల్లలైనా లేమి కలిగినవై ఆకలి కొను, కానీ ఆయన బిడ్డలు ఆకలి కొనరు అని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఆహారానికి కొదువలేదు. అక్కడికి వెళ్తే ఏమన్నాడయ్యా అంటే, ఏ మేలు మీకు కొదువై ఉండదు. మళ్ళా మిమ్మల్ని తలగా ఉంచుతానే తప్ప తొక్కగా ఉంచను. ఈ 4 మాటలను పట్టుకొని, ఈ 4 ఆశీర్వాదాల కొరకు ఆయనను వెంబడించడానికి అనేక పర్యాయాలు వస్తూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, ఈ 4 కోసం నువ్వు వస్తే ప్రమాదమే. ఎందుకయ్యా అంటే, నువ్వేం చెయ్యాలయ్యా అంటే, అనుదినము నీ సిలువెత్తుకొని నడవాలి. నీ సిలువెత్తుకొని నడవవలసిన అవసరం ఉంది. సిలువ అంటే శ్రమకు సాదృశ్యమైనది అని ముందుగానే నేను తెలియజేశాను. ప్రపంచ క్రైస్తవ, తెలుగు క్రైస్తవ చరిత్రలో మీలో ఎంతమందికి తెలుసో తెలియదో, ఇంతకు మునుపు ఇన్ని పాటలు ఉండేవి కాదు. ఒక పుస్తకం ఉండేది, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని. ఇప్పుడున్న వర్షంలో అనేకమైనటువంటి ఆధునికమైన పాటలను చదవపరిచారు. కానీ ఆ ప్రథమ ముద్రణలలో అనేక మంది పండితులు చేరి ఇంచుమించు 690 పాటలను ఓ గ్రంథంగా అచ్చువేశారు. తొలి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో దానిలో 164 పాటలు రాశాడు ఓ పండితుడు. ఎవరయ్యా అంటే, కీర్తి శిష్యులు పురుషోత్తం చౌదరి గారు. ఈ పురుషోత్తమ చౌదరి గారు వాస్తవానికి ఆయన ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక దినాన దేవుని ఎరిగాడు. అప్పటికే తను ఎవరి ప్రాయంలో ఉన్నాడో దేవుణ్ణి ఎరిగాడన్న విషయం ఎరిగి, వీడికి పెళ్లి చేస్తేనన్నా బాగుపడతాడు అనుకుని పెళ్లి చేశారు. పెళ్ళైంది, కానీ దేవునిలో తన వైరాగ్యం మారలా. ఇంటి నుంచి గెంటేశారు. గెంటి వేస్తే ఆ ఊరు ఈ ఊరు వెళుతూ క్రీస్తు ప్రేమను ప్రకటించాడు. క్రీస్తుని గురించి ప్రచురించాడు. ఓ 2 సంవత్సరాల తరువాత తిరిగి తన స్వస్థలానికి వచ్చాడు. మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఎక్కడ సరైనటువంటి వసతి లేక రోడ్ల పక్కన పట్టుకొని దొరికింది తిని, మనిషి ఆకారమే చూడటానికే బాధాకరంగా ఉంది. దట్టమైనటువంటి గడ్డము. ఈ స్థితిలో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంటి వాకిట నిలవబడి అమ్మా అన్నాడు. అమ్మ అనేసరికి తన భార్య అడుక్కునేవాడు వచ్చాడేమోనని ఒక ఇస్తరిలో కొంచెం పులిహార తీసుకొని బయటకు వచ్చింది. భార్యను చూసేసరికి ఈయన అన్నాడు, అమ్మా ఆకలిగా ఉందని ఆ పులిహార ఇవ్వు తింటానంటే, ఆమె అనరాని మాటలన్నీ అని ఆ ఎదురుగా ఉన్నటువంటి గొట్ల సాబడిలో అప్పుడే గేదెలు పేడ వేస్తే ఈ ఇస్తరాకుని తీసుకెళ్లి ఆ పేడ మీద పెట్టి, ఈ దేవుడు గొప్పడుగా అద్భుతాలు చేస్తాడుగా, సిగ్గు లేకుండా మళ్ళెందుకు వచ్చావు ఇంటికి అని అనరాని మాటలంటూ ఇప్పుడు తినని పేడ మీద పెట్టింది అంటే ఆహారాన్ని పెట్టింది. నువ్వు నేనైతే దేవా నిన్ను వెంబడించినందుకు ఇచ్చింది ఇదా అని దూషించి వెళ్ళిపోయేవాళ్ళమేమో. ఈనాడు అనేక మంది అలానే ఉన్నాం. కానీ ఆయన అక్కడ కూర్చొని ఆ పేడ మీద పెట్టిన పులిహోరను తింటూ ఓ చక్కని పాట రాశాడు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ,
అపోస్తులు నా బంధువులు కాదా? ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు పడిన శ్రమలో నేనును వెళ్ళట నా భాగ్యము అని రాశాడు. ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు యేసును వెంబడించడానికి లేదా ఈ యేసుతో కలిసి నడవటానికి కొన్ని పర్యాయాలు భయపడిపోతూ ఉన్నాం. ఆ భయం ఎందుకయ్యా అంటే ఏమైపోయిందో రేపు, ఏమైపోయిందో. యవనస్తుడు వచ్చాడు కానీ నాకు ఉండటానికి ఇల్లు లేదయ్యా, తిట్టడానికి ఆహారం లేదు, పక్షులకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి అనగానే అమ్మో నేను కూడా రేపటి నుంచి కేవలం ప్లాట్ఫామ్ ఏమన్నానే ఏమయ్యాడు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఉదయకాలం నీవు విశ్వాసంలో దేవునిని వెంబడించకుండా నీకు భయాన్ని కలిగిస్తా ఉన్నదేంటి, లేదా అడ్డుగా నిలుస్తూ ఉన్నదేదో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటూ ఉన్నది. ఒకవేళ ఆ భయమో ఆ అడ్డు నీకుంటే నువ్వేం చేయలేవయ్యా అంటే వెంబడించలేవు. నువ్వు ఆదివారం మందిరానికి రావచ్చు కానీ ఆ భయం నీలో ఉంటే నువ్వేం చేయలేవయ్యా అంటే పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించలేవు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మనం ఆదికాండములోనికి వెళితే 12వ అధ్యాయములో 1వ వచనాన్ని మనం గమనిస్తే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము అన్యుల కుటుంబముల నుంచి వచ్చిన వాడు. ఆ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అబ్రహామేమి తరతరాలుగా యెహోవాను ఆరాధించే కుటుంబం కాదు. ఇప్పుడే మొదటి తరం అబ్రహాముదే. తన తండ్రి కూడా విగ్రహారాధికుడే. కానీ ఎప్పుడైతే ఈ దేవుడు నీ దేశాన్ని, నీ జనాంగాన్ని, నీ స్వస్థలాన్ని విడిచి నేను చూపించు దేశములకు బయలుదేరు అని అన్నాడు. దేవుని పిలుపు వినిన వెంటనే అతను ఏం చేస్తా ఉన్నాడు అంటే విధేయత చూపుతా ఉన్నాడు. ఆ విధేయత కూడా ఎలాగయ్యా అంటే సంపూర్ణమైన విధేయత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రేపు ఉదయాన్నే మీరు ఆఫీస్కి వెళ్ళారనుకున్నాం. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మీకు ఒక ఉత్తరం ఇచ్చారు. నువ్వు ఎల్లుండి ఓ ముంబైలోనో ఓ ఢిల్లీలోనో నువ్వు రిపోర్ట్ చేయాలి, నీకు ట్రాన్స్ఫర్ చేశాం అంటారు. అన్నారు అనుకో, ఓకే అని వచ్చేవాళ్ళని ఎంతమంది ఉన్నా ఎక్కడ ఆఫీసులో నువ్వు ఇక్కడ చేసినా చేతి పెడతారు, అక్కడ చేసినా చేతి పెడతారు. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా నీకు లాభమే. అక్కడికి వెళ్తే జీతం ఏమో అని అప్పుడు, కానీ అక్కడికి వెళ్ళినా జీతం వచ్చిందని తెలిసినా అయ్యా నువ్వు ఇంత త్వరగా వెళ్ళబట్టి ఎట్టాగో నాకు ఒక కుటుంబం ఉంది, షిఫ్ట్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వడానికి ఎంత అవుతుంది, షిఫ్టింగ్ ఛార్జెస్ ఇస్తావా, లేకపోతే నా ప్రయాణానికి ఎంత అయితే నేను అలగా నేను అక్కడెక్కడ బస్ చేయాలి, నేను ఎక్కడ ఉండాలి నాకు తెలియదుగా ఊరు అని అనేకమైనటువంటి బేరసారాలను మనం అడుగుతాం. ఓ చిన్న ఉద్యోగం మహా అయితే 1,00,000 2,00,000 చేతి పెడుతున్నారు. ఆ చిన్న జీతానికి నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగామే. అబ్రహాముల గురించి ఏం చెప్పాడయ్యా అంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు వెళ్ళమన్న వెంటనే మన రోజుల్లో లాగా బ్యాంకు వ్యవస్థ ఆ రోజుల్లో లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఆడికి వెళ్ళాక ఈ డబ్బులతో గడుపుదాం అనుకోవడానికి మోసుకెళ్ళినా ఎంత మోసుకెళ్ళగలడయ్యా అంటే 4 రోజులకు సరిపడగలిగినదే మోసుకెళ్ళగలడు. అంటే రేపేమి సంభవిస్తుందో తెలియదు. అయినను దేవుడు పిలచిన వెంటనే ఆ పిలుపుకు లోపడ్డాడు.
ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళుతూ ఉన్నాడో తెలియకనే తన ప్రయాణాన్ని సాగించాడు. గమ్యమేమిటో తెలియదు. దేవుడు అన్నాడు, నేను చూపించు దేశములకు వెళ్ళము. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వస్తే 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు మాట్లాడాడంటే, కానీ అబ్రహాం ఎలా వెళ్తున్నాడు అంటే విశ్వాసంతో వెళ్తా ఉన్నాడు. ఈనాడు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నటువంటి నీవు విశ్వాసంతో వస్తూ ఉన్నావా, లేక లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చదివిన మొదటి యవనస్తుని వలె ఆయన దగ్గరకు వస్తే ఆహారం దొరికితే, ఆయన దగ్గరకు వస్తే రోగం పోయితే, ఆయన దగ్గరకు వస్తే ఏ ఇబ్బందులు ఉండవో, ఆయన దగ్గరకు వస్తే జీవితం బాగుంటుంది అని వస్తా ఉన్నావా ఆలోచించుకోవాలి. దేవునితో కలిసి నడవటం లేదా వెంబడించటం అన్నది పూల పాన్పు మీద నడక కాదు. పూల పాన్పు మీద నడిచే నడక కాదు. అది త్యాగంతో కూడింది. అది త్యాగంతో కూడింది. ఆ త్యాగం ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నాడు, మీకు శ్రమ కలుగును. శ్రమ కలిగితే అనేక పర్యాయాలు అనుకుంటాం. ఆ స్టేజ్ మీద కూర్చొని ఆ వాక్యం చెప్పే పాస్టర్ గారికి ఏం తెలుసు మా బాధలో, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు మా బాధలో. చక్కని సంఘం ఉంది. ఈరోజు చక్కని సంఘాన్ని చూస్తున్నాం. దీనికి ముందు పడిన ప్రయాసం చూడాలి. ఈ ప్రయాసం కాదయ్య అంటే బయటకు కనపడదు. మీకు తెలుసో లేదో, ఈ కేరళలో మందిరం ప్రారంభించినాక అర్ధరాత్రి 2 అందరం నెంబర్ కనిపించలా నెట్లో నుంచి చేశారు. చేసి రేపటి ఉదయం మందిరం తెరిస్తే చంపేస్తామన్నారు. రేపటి ఉదయం మందిరం తెరిస్తే చంపేస్తామన్నారు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి కట్ చేశా, 2 సార్లు కట్ చేశా. ఎంతటి చరిత్ర తెలుసయ్యా వాళ్ళకి అంటే, నేను ఏ ఊరు వాడనో, నా తల్లిదండ్రుల పేరేంటో, నా వయసు ఎంతో, నా డేట్ ఆఫ్ బర్త్ ఎంతో సమస్తం తెలుసుకున్నారు. అంతా తెలుసుకొని మందిరం ముయ్యకపోతే ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పరిచయం చేస్తావో ఎదిరించారు. కానీ అప్పటికే ఏం చేసామయ్యా అంటే సమస్తాన్ని విడిచి, అప్పటికేమి ఎంత గొప్ప సంఘం లేదో, కొద్ది మంది ఒక్కొక్క వారం అయితే నేను పాస్టర్ గారు మాతో పాటు ఎవరైనా ఒకరు. కానీ ఆ శ్రమలో కూడా నమ్మకంగా నిలవబడటాన్ని బట్టియే ఈనాడు సంఘం ఇలా చూడగలుగుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు శ్రమ పడకుండా, నువ్వు కష్టపడకుండా ఆశీర్వాదం రావాలి అంటే అది అసాధ్యం. నీవెంతైతే త్యాగంగా ఆయన కొరకు నిలవబడతావో, ఎంతైతే త్యాగం నీ జీవితంలో కనిపిస్తుందో, ఆ త్యాగాన్ని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యా నీతో కలిసి నడుస్తాను, నాకు ఎంత ఇవ్వయ్యా వస్తానంటే ఆయన ఏమన్నాడు అంటే, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తుతాను, జ్ఞానము లేని వారిని రాజులతో కూర్చొని పెడతా. ఆయన ఏదైనా పాట పాడే ఆరాధనలో ఏమైనా చేయగలదో, కథ మొత్తం మార్చగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూసి 2001 ప్రాంతాలలో అనేకులు అన్న మాట ఏంటో తెలుసా, వీడెందుకు పనికిరాడు. ఆ పనికి రాని వాడిని ప్రభు చేతుల్లో అప్పగించుకొని సమస్తాన్ని విడిచిపెట్టి
ఆయన కొరకు నిలువబడగా ఆయన ఏం చేశాడయ్యా అంటే ఎక్కడైనంత ఎత్తైన స్థలానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే పిలిచిన పిలుపును నమ్మి ఈ లోకము వాటి మీద ఆశ పెట్టుకొనక ప్రభువు వైపు చూస్తావో ఆ నడకకి ఏం కాకూడదయ్యా అంటే దేవునితో నువ్వు వెంబడించేదానికి నువ్వు భయపడవలసిన అవసరంలా. రేపేమి సంభవించునా అన్న విషయాన్ని నువ్వు ఆలోచించాల్సిన. ఎందుకయ్యా అంటే ఆయన ముందుగానే నీ దినములన్నీ ఆయన లెక్కించాడు. ఈరోజు అనవసరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో ఈరోజు ఆఫీస్ ఉందా, ఆఫీస్కి సెలవు పెట్టి మనం అన్నిటికీ సెలవులు దొరుకుతాయి. ఏదైనా పెళ్ళంటే సెలవు దొరికింది, ఏదైనా దినం అంటే సెలవు దొరికింది, ఎవరిదైనా పుట్టినరోజు అంటే సెలవు దొరికింది, మందిరం అంటే ప్రార్థన అంటే సెలవు దొరికిందా? తగదా ఆ రోజు మాత్రం ఏమంటారు అంటే స్ట్రిక్ట్. ఇంకెప్పుడు ఉండదు. పెళ్లికి వెళ్ళాలంటే స్ట్రిక్ట్ ఉండదు. ఎందుకయ్యా అంట ఇది మనకేమైందయ్యా అంటే దేవుడుతో నడిచేది ఆప్షనల్. ప్రశ్న పత్రంలో మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. ABCD వాటిల్లో చివరి ఒక ఎత్తాడు. అప్పుడప్పుడు పైవేవి కావు, పైవేవి కావు. మనకి దేవుడు అనేది పైపోతాయి అంటే అనేక పర్యాలు క్రైస్తవ్యంలో ఏది లేనప్పుడు లేదా మన భక్తిని ప్రదర్శించడానికి ఒక వాడుకునే స్థలంగా మారిపోతా ఉంది. అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఏదో పొరపాట్లు అక్కడక్కడ జరిగినా ఏమన్నాడయ్యా అంటే విశ్వాసులకు తండ్రి ఇతడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనెవ్వరికి మన పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా విశ్వాసులకి చిన్ననైనా ఈయన బాబాయ్, ఈయన పెద్దన్న, ఇంకోడు లేడు, ఒకే ఒక్కడు అబ్రహాము మాత్రమే. కారణం ఏంటయ్యా అంటే విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. ఆయనతో నడవటానికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నేను ఆయన పనే నడుస్తాను. అటు తీర్మానంలో మనం ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటూ ఉన్నది. భౌతికమైన అవసరాలను చూసుకుంటూ యవనస్తుని వలె మాట్లాడక వెళ్ళిపోయే వారముగా ఉన్నామా అన్నది ప్రశ్నించుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుదాం. ఆయన మరి ఒకరితో నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేస్తున్నాం. డేవిడ్ ఇంగ్లీష్లో చదువు వినాలి, అందుకనే వినాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం. అప్పుడు పక్కన ఉన్నాను. God first let me go and bury my father. అలా చచ్చిపోయాడా? అక్కడే చదివేవారు. చదవాలి త్వరగా. Lord first let me go and bury my father. To bury my నా తండ్రిని బాధి పెట్టడానికి పోనేమో. అలా చచ్చిపోయాడా? లే, చచ్చిపోవాలి. అప్పటికి చచ్చిపోవాలి. కానీ ముందుగానే పర్మిషన్ అడుగుతున్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే రేపు మాపో చచ్చిపోతాడే మా ఆయన. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే ఆనాటి యూదులలో ఎలా ఉండేదయ్యా అంటే ఆచారం తండ్రి తదనంతరమే ఆస్తులు పంపకం జరిగింది. తండ్రి ఉన్నంతకాలం ఎవరికి ఆస్తి మీద హక్కు ఉండదు. వీడి బాధంతా ఏంటయ్యా అంటే రేపో మాపో మా నాయన చచ్చిపోతాడు, నేను గనక లేకపోతే నా వాటా వాడో వీడో తీసుకుంటాడు. నేను ఇల్లు ఏం చేస్తానయ్యా అంటే నా తండ్రిని పాతి పెడతాను అన్నాడు. కానీ
వీడు తండ్రి పాతి పెట్టడానికి కాదు, వీడి వాటా తెచ్చుకోవడానికి. నా వాటా నేను తీసుకొని అప్పుడు వస్తా. అంటే నాకు కావలసిన ధనాన్ని సమకూర్చుకొని నా భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన ధనమును నేను సమకూర్చుకున్న తరువాత నిన్ను వెంబడిస్తానయ్యా. దానికి కూడా ఏం కావాలి అంటే నీ అనుమతి కావాలి. ఈరోజు అనేక మంది కూడా ఏం చేస్తామయ్యా అంటే దేవుడు అండి ఇది చేస్తేనండి ఇక మీదనండి అట్టుండదండి, ఏకదానికి పాత్రంటే ముందు నేనే ఉంటానండి. చేతి వచ్చేవాళ్ళైతే ఈ పాటి ప్రపంచమంతా ఎప్పుడు మార్చుండేవాడు దేవుడు. నన్ను వచ్చేవాడు కావాలి ఆయనకి. ఎవరు కావాలి? నమ్మేవారు కావాలి. ముందు చేస్తే నాకు కావాల్సినవి ఇస్తే, నన్ను ఇది పాస్ చేస్తే, ఆ ఉద్యోగం ఇస్తే, ఆ ప్రమోషన్ ఇస్తే, నా కష్టాలు తీరిస్తే నువ్వే కుట్టోడు అంటాడు కూర్చొని. ఎవడన్నా వచ్చి తిట్టాడు అనుకో, నేను లేస్తే మంచోడి కాదు. ఎవడనేది కుట్టోడు, 2 రోజులు కుట్టోడు, నేను లేస్తే మంచోడి కాదు. లెగుతాడు వీడు. కానీ ఏమంటాడు? లెగిస్తే మంచోడి కాదు. ఆ భక్తి చెప్తాడు. దేవుడు చేస్తే ఆయన తెలుసు. నీకు చేస్తే మళ్ళా తెల్లదే కనిపించిన సంగతి తెలుసు ఆయనకి. వీడు కూడా అదే బాగుంది. అయ్యా ఆ తండ్రిని బాధిపెట్టి వస్తాడు, ఆ తండ్రిని బాధిపెట్టి వస్తాడు. ఇలాంటి అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధనము ఆయనను వెంబడించకుండా చేస్తా ఉన్నదేమో. ధనము ఆయనను వెంబడించకుండా చేస్తా ఉందేమో. లేదా నీ ధనమును బట్టి భయపడుతూ ఉన్నావేమో, ఇది పోయిందేమో. ఆ మధ్యకాలంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు మీ అందరికీ తెలుసు, కాఫీ డే 1,000 కోట్ల రూపాయల వ్యాపారం ఓ అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఈ డబ్బు పోతే నేనేం కాలేనా, బ్రతకలేను అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అదే కంపెనీని వాళ్ళ భార్య టేక్ ఓవర్ చేసింది. 2 సంవత్సరాలు కాలేదు, అప్పులన్నీ పోయి లాభంలోకి వచ్చింది కంపెనీ. అప్పులన్నీ పోయి లాభంలోకి వచ్చింది. ఈ డబ్బు ఈ రోజు ఉంటుంది, పోతుంది. కానీ ఆయన ఏం గుర్తించలేకపోయాడు అంటే దీన్ని మళ్ళా నేను సంపాదించవచ్చు అని ఆలోచన లేక గొప్ప ఐశ్వర్యవంతుడే జ్ఞానంతోనే వ్యాపారాన్ని చేశాడు. కానీ దేనిని నమ్మాడు అంటే ధనాన్ని నమ్మాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులకు కూడా దేవుణ్ణి నమ్మక ధనాన్ని నమ్ముతా ఉన్నాం. అన్ని చేతిలో ఉంటే ఎవరైనా చెప్తాడు, అన్ని చేతిలో ఉంటే ఎవరైనా చెప్తాడు. 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెట్టుకొని 5,000 మంది కూర్చోట భోజనానికి అనే దేవుడు కావాలి. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎంత ధైర్యం ఉండాలి. 5 రొట్టెలు గట్టికి తింటే ఒక తినేస్తాడు. కానీ ఆయన ఏమంటాడయ్యా అంటే 5,000 మంది కూర్చోండి, భోజనం ఉంది. ఆయన దేనికి నమ్మలేదయ్యా అంటే భౌతికంగా కనిపించే ధనాన్ని నమ్మలా. అందుకని జ్ఞాని అన్నాడు, ధనము బహుమోసకరమైనది. దాన్ని నమ్ముతూ ఉన్నావేమో, అది బహుమోసకరమైనది. నీ దగ్గర ధనం ఉంటే నీతో మాట్లాడేవాని మాట ఒక రకంగా ఉంటది. నీ దగ్గర ధనము లేకపోతే ఆ మాట వ్యత్యాసంగా ఉంటది. అంత మాత్రమే కాదు, ఈనాడు క్రైస్తవ కుటుంబాలలోనే గమనిస్తే ఇద్దరు తోడ పుట్టిన వారు, 40 ఏళ్ళు కలిసి పెరిగిన వారు, అన్నకు ఒక శక్తి ఎక్కువ వచ్చిందని తమ్ముడు ఏం చెప్తున్నాడు, పగబడుతున్నాడు, పూర్తిగా చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే జడ్జి గారు పిలవాలి, యోహాను మత్తయి రండయ్యా మీ సమస్య ఏంటని. అవమానం కదా, దేని మీద ఉంటామని మన మనస్సు. అందుకని దేవుడు అన్నాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలను మనం గమనిస్తే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి,
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతును. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని Chapter 6. మొదట వెదకుడి. One Sabbath, Jesus was going through the cornfields, and his disciples. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటబడిలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతులు. ఇప్పుడు నువ్వు అన్యుడువా, దేవుని వెంబడించేవాడిగా? అన్యుడువా, దేవుడిని వెంబడించేవాడు ప్రశ్నించుకోవాలి. దేవుడు అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని దేనిని గురించి చింతపడకుడి. వీటన్నింటి గురించి చింతపడేవాడు ఎవరైనా అంటే అన్యజనులు. అన్యజనులు అమ్మో 1వ తారీఖు వస్తుందే, ఏం చేయాలి, ఏం చేయాలి? దేవునికి తెలుసు 1వ తారీఖు వస్తుందని. ఆయన అప్పగించను, ఆయనకు అప్పగించు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నీ కొరకు ఆకాశవాక్యాలను విప్పుతాడు, నీ కొరకు ఆకాశవాక్యాలను విప్పుతాడు. అయితే మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెలకుడి, అప్పుడు అవన్నీ అన్న దగ్గర ఏమొచ్చినాయి అయ్యా అంటే నీకు కావలసిన ఆహారం, నీకు కావలసిన వస్త్రాలు, నీకున్నటువంటి ఇబ్బందులు అన్నిటినీ తీరుస్తాడు. ఎప్పుడు అయ్యా అంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికినప్పుడు, ఆయన వాక్యానికి మనం లోబడినప్పుడు. అనేక పర్యాయాలు భక్తంతా బాగుంటుంది కానీ ఈ ధనమే పాడు చేసింది. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఈ ధనం బహు చెడ్డది. ఎప్పుడైనా ఏదైనా మందిర అవసరం కొరకు విషయం చెప్పామనుకో, 10 మంది ఉన్నారులే, అలా ఏంటి అయిపోయింది అనుకుంటారు. ఆ మాట చెప్పినోడే ముందు కానుకుంటాడు, ఆ 9 మంది ఇస్తారులే. ఎట్టేమైందయ్యా అంటే 10 మంది మౌనంగానే ఉంటాం. అప్పుడు ఏమైందయ్యా అంటే పని ఎక్కడ వేసిన గొప్పలే అక్కడే. నేను అనేక పర్యాయాలు మన ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటా. ఏ ఫంక్షన్ కూడా ఇంతవరకు 13 ఏళ్ళు, ఈ 13 ఏళ్లలో దానికి అవసరమైన ఖర్చు అంతా చేతిలో పెట్టుకుని ప్రారంభించిన దిన రూపాయలు ఆడిపోయినా ఆఖరికి ఫంక్షన్ జరిగే రోజు కూడా వెళ్ళే తప్పుడు పెట్టాలి. కానీ ఇప్పుడు కూడా ఆందోళన పడలా. ఎందుకయ్యా అంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నాం. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సమస్తాన్ని తీరుస్తాడు, అంతే చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెనకాడకుండా, ఆ డబ్బును నమ్మకుండా, ఆ డబ్బు మీద ఆధారపడకుండా, అయ్యా ఇది నాకు కావాలయ్యా, ఇంటి తీసుకోయ్యా. ఒక విధవరాలు వచ్చింది, తన దగ్గర ఎంత ఉందయ్యా అంటే 2 కాసులు ఉన్నాయి. ఆ తర్వాత రాస్తాడు, ఆమె జీవనోపాధి అంతయు అంటే ఈ 2 రూపాయలు కాక బ్యాంకులో కానీ, ఫిక్స్డ్లో కానీ, నేల మీద కానీ, ఇంటి మీద కానీ రూపాయి లేదు. అంటే ఉన్నది మొత్తం ఎక్కడికి తెచ్చింది అంటే మందిరానికి తెచ్చి దేవునికి ఇచ్చింది. ఆ ఇవ్వటాన్ని బట్టి దేవుడు ఏమన్నాడయ్యా అంటే ఈమె అందరికంటే గొప్ప కానుక ఇచ్చింది. నాకు చాలాసార్లు ఒక ప్రశ్న మనసులో పడతానే ఉంటుంది. మీలో బాధపడ్డా ఆ ప్రశ్న మీతో పంచుకుంటున్నా. మనం ప్రతి ఆదివారం మనం ప్లేస్తాం, అవునంటారా కాదంటారా?
నేను అనేక గృహాలకు పెడతా ఉంటా. ఏ గృహానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కానుకల సంచిలో ఉన్న కాగితం నా చేతికి ఎవరో ఇవ్వాల. అర్థమైందో లేదో? ఆ కానుకల సంచిలో పెట్టేటువంటి ఆ 100, 50, 20, 10 ఇంతవరకు ఈ 13 ఏళ్లలో నేను ఏ ఇంట్లో కానుక తీసుకోవాలా? నేను ఇంటికి వస్తే ఏ కానుక చేతిలో కొత్తదో ఆ కాగితం కనిపిస్తుంది. అర్థమైనా? నేను ఇంటికి వస్తే కనిపించే కాగితం ఈడకొస్తే కనిపించదు. ఆడేమైంది అంటే మాస్టర్ గారు చూస్తాడు. ఒక విషయం మర్చిపోతున్నావు, మాస్టర్ గారు చూస్తాడా చూడటం తర్వాత ఇక్కడ ఎంత ఎవరు చూస్తున్నారయ్యా అంటే నేను ఆశీర్వదించే దేవుడు చూస్తున్నాడు. ఆ సత్యం మర్చిపోతాం. మాస్టర్ గారికి ఇచ్చిన మాస్టర్ గారి మీద మన భయం ఎవరి మీద లేదయ్యా అంటే ఇప్పుడు మన మనసు దేని మీద ఉన్నాయి? భౌతిక పరమైన వాటి మీదే ఉన్నాయి. అర్థమైందని చెప్పింది. మాస్టర్ గారి చేతికి ఇచ్చేటప్పుడేమో పెద్దగా అంగీకరిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే మెట్లు లేకగానే కార్యక్రమంగానే చూసుకుంటాడు. అవునా కదా? చూసుకుంటా. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి చూస్తానో కార్యక్రమం చూస్తానో ఎప్పుడో ఒకటి చూస్తా. మన ఇంటికి ఒక ఇంటికి వచ్చిండాడు కాబట్టి తెలిసింది మనం ఎంత ఇచ్చామో. కానుకలు సంచలు వేసేసామనుక ఎంత ఇచ్చామా తెలియదు. కాబట్టి ఏదో ఒకటి నలుగురిలో వచ్చి అలా చేసి ఇలా వెళ్ళిపోతాం. ఇప్పుడు వేస్తుంది ఎవరికయ్యా అంటే మాస్టర్ గారి కాదు, ఆయనకి. హల్లెలూయా. మన మనస్సు భ్రమ మీద ఉండకూడదు. ఆయనకి ఎలా ఇవ్వమన్నాడు అంటే సంతోషంగా ఇవ్వమన్నాడు. కానీ యవనస్తుడు నెలగానే సెటిల్ చేసుకుని వచ్చే కార్యక్రమం కాదు. మా నాన్న ఎప్పుడో చచ్చిపోతాడు. అప్పుడు దాకా ఉంటే ఆస్తిపాస్తులు చక్కబెట్టుకొని వస్తామని మాట ఇచ్చి వెళ్తా ఉన్నాడు. మనం ఒకసారి మోషే గురించి మనం లేఖనాలలో చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప భాగ్యమని ఎంచుకొని పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎదయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానముతో దృష్టించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే 40 ఏళ్ల పాటు ఐగుప్తులో ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన గురించి నిర్గమాకాండములో రాసిన మాటలను గమనిస్తే అతడు ఐగుప్తులోని సకల విద్యలందు ప్రావీణ్యం పొందినవాడని చెప్పబడింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఐగుప్తులో యువరాజు మోషే. ఈ యువరాజు క్రీస్తు కొరకు నింద అనుభవిస్తాడు. కానీ ఈ అల్పకాల పాప భోగములు నాకొద్దు. భోగంలో బ్రతకడం కంటే దేనిలో బ్రతకొచ్చాయి అంటే క్రీస్తు వలన కలిగే నింద వలన నేను బతుకుతా అని సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ అంతఃపురాన్నే కానీ ఆ పదవినే కానీ ఆ గొప్ప విలాసవంతమైనటువంటి జీవితాన్నే కానీ తృణప్రాయంగా విడిచిపెట్టి చిన్నపిల్లోడే కాదు, అదే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాను అనుకోవడానికి 40 ఏళ్ల వయస్సు వచ్చింది. ఆ 40 ఏళ్ల వయస్సులో సమస్తాన్ని విడిచిపెట్టి తన దేవుడు ఎవరో ఎదిగిన తరువాత ఆలస్యం చేయలా, వెంటనే వాటిని విడిచి వచ్చేసాడు. వచ్చి శ్రమను అనుభవిస్తా ఉన్నాడు, నిందను అనుభవించాడు. మోషే మీదకి
ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వస్తే రాళ్ళు కొట్టుకొని వచ్చారు చచ్చిపోవని. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏమయ్యా మమ్మల్ని ఎందుకు తెచ్చావు అని సొనుగుకునేవారు చుట్టూ ఉన్నారు. వేదనకరమైన పరిస్థితి. అందుకనే మోషే ప్రార్థన చేశాడు, అయ్యా ఈ జీవితం చాలు నాకు, నన్ను తీసుకో, నన్ను తీసుకో. ఈ బాధ నేను పడలేక వీళ్ళ బాధ నేను పడలేను అన్నంత వేదనకు గురయ్యాడు. దానిని పడటానికి ఇష్టపడ్డాడు. కానీ ఏదో దొరుకున్నాడయ్యా అంటే ఒక భాగ్యాల మధ్య ఉంటే దేవుడిని వెంబడించలేను, ఆ భోగ భాగ్యాలు నాకు అక్కర్లేదని తృణప్రాయంగా వాటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు సమర్పించుకుని ఆ విధంగా వాటిని దృఢీకరించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఓ గొప్ప నాయకునిగా చరిత్రలో ఆయనను నిలవబెట్టారు. లూకాసు సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది. 14వ అధ్యాయం 25వ వచనం 27 వరకు. ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ముందు లైన్లో అన్నాడు, ఎవడైనాను తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణంతో సహా తోబుట్టువుల్ని అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని వీరిని మాత్రమే కాదు, ఒకవేళ మీరు అడ్డుగా ఉంటే వీరిని ద్వేషించి, ఒకవేళ తన దేహమే తనకు ఆధిక్యంగా ఉంటే వాటిని ద్వేషించి ఏం చేయమన్నాడు అంటే తన సిలువెత్తుకొని నడవమన్నాడు. వాడే నా శిష్యుడు. ఆదివారం రాగానే బైబిల్ తీసుకుని వచ్చే ప్రతి ఒక్కడు నా శిష్యుడు కాదు. ఎవరైతే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తారో, అంటే శ్రమను అనుభవిస్తూ త్యాగపూరితమైన సమర్పణ కలిగి ఉంటారో వారే నా శిష్యులు అని చెప్పడం మనం చూడగలిగిన వారం అయ్యేట్టు ఉన్న ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను. మీరు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప దైవజనుడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. మీరు గమనిస్తూ ఉన్నారు, ఆయన ఎక్కడ నడుస్తున్నాడు అయ్యా అంటే మనసు పర్వతాలలో నడుస్తున్నాడు. ఆయన ఒక సిక్కు కుటుంబంలో, పంజాబ్ రాష్ట్రంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. మరి భక్తి చాలా నిష్ణాతులైనటువంటి తల్లిదండ్రులు, పండితులు ఎంతో భక్తిలో పెంచారు. ఓ వయసు వచ్చేసరికి ఇతనికి ఒక ఆశ, దేవుడు నాతో మాట్లాడాలి. ఇతను చదువుతున్న రోజుల్లో తన పాఠశాలలో ఇడియన్స్ వారు వచ్చి బైబుల్స్ పంచారు. తన స్నేహితులతో కలిసి ఆ బైబిళ్లను చింపి తగలబెట్టిన వ్యక్తి ఈయన. అయితే అనేక దేవుళ్ళు మాట్లాడతారు అనుకుని నాతో మాట్లాడాడని ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు, ఎవరూ మాట్లాడలా. అయితే తీర్మానించుకున్నాడు, నేను ఇక చనిపోతాను అని దేవునికి ఒక సవాల్ విసిరాడు. ఏంటయ్యా అంటే రేపు తెల్లవారుజామున ఫలానా సమయానికి ఫలానా రైలు వస్తుంది, నా ఇంటి వెనక రైలు పట్టాలు ఉన్నాయి, వాటి మీద పడుకుంటా. ఆ సమయంలో దేవుడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే నేను చనిపోతా, నెమ్మది లేదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ రైలు మరికొద్ది సేపటిలో రాబోతూ ఉంది. ఆ పట్టాల మీద ఆ రైలు యొక్క సప్పుడు వినిపిస్తూ ఉన్న సమయంలో ఆకాశంలో ఒక వెలుగు వెలిసింది. ఓ పెద్ద శిలువ కనిపిస్తా ఉంది. వెంటనే ఈయన అంటాడు, అయ్యా నిన్ను పిలవలేదే నేను, నువ్వెందుకు వచ్చావు? నా దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళంతా నువ్వెందుకు వచ్చావంటే, నాయనా
నీవు ఎదురు చూస్తూ ఉన్న దేవుడిని నేనే, నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఏకైక దేవుడిని నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుతో దేవునికి సమర్పించుకున్నాడు. తాను దేవుడిని నమ్మాడని, యేసును ప్రకటిస్తున్నాడని సొంత తల్లి, ఈ తల్లి అయితే కందో ఆ తల్లి ఆహారంలో విషం పెట్టింది. ఆ విషతుల్యమైన ఆహారాన్ని తిన్నాడు. కానీ దేవుని కృప తనకు తోడుగా ఉంది. ఏ హాని కలగదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనకు తెలుసు ఈ విషమైన ఆహారం తింటే ఏం జరిగిందో తెలుసు. కానీ తన భక్తి చేసింది అంటే విషయాన్ని సైతము మార్చివేసింది, దాని స్వభావాన్ని. ఆయన దేవుడు ఇచ్చిన భారం టిబెట్ ప్రాంతంలో పరిచర్య చేయాలని. ఆ పంజాబ్ నుంచి టిబెట్కు ఆ రోజుల్లో వాహనాలు లేవు. ఆ మంచు కొండలలో ప్రయాణం వెళ్ళాలి. ఆ ప్రయాణం కూడా గంట 2 గంటలు కాదు, నెలలు సమయం పట్టేది. కాళ్ళల్లో ఆ ఐసు గడ్డలు గుచ్చుకొని, ఈరోజు షూ ఉంటేనే ఓ అరగంట నడవటానికి ఇబ్బంది పడిపోతాం ఐస్లో. ఆ రోజుల్లో అయితే షూలు లేవు. ఆ చలిలో, ఆ మంచులో 100 కిలోమీటర్ల ప్రయాణం అవుతూ, నెలలు ప్రయాణం అవుతూ ఆ టిబెట్ దేశానికి అనేక పర్యాయాలు స్వార్థం ప్రకటించాడు. అక్కడ అనేకమైన హింసలను పొందాడు. ఇంకో విషయం, సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర అనబడ్డ పుస్తకం దొరికితే చదవండి. దానిలో ఆయన పుట్టుక తేదీ ఉంటుంది కానీ ఆయన మరణపు తేదీ లేదు. కారణం, అనేక మంది భక్తులు అంటారు ఆయన ఎత్తబడ్డాడు అంటారు. అనేక మంది అంటారు ఆ ప్రయాణంలో ఎక్కడైనా మంచు కొడలలో జారి పడిపోయి మృతి చెందాడేమో. ఆ వార్త ఎవరికి అందలేదేమో. వివిధ రకాల వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓ అన్యుడైనా క్రీస్తు కొరకు ఏమయ్యాడంటే గొప్ప సాక్షిగా నిలవబడ్డాడు. ఆయన్ను వెంబడించడానికి భయపడలా. ఆయన్ని వెంబడిస్తే నా సామాజిక వర్గం నన్ను దూరం చేసిందే, నాకు జీవనోపాధి ఉండదే, నేను ఉండటానికి ఇల్లు లేకుండా ఇంటి వాళ్ళు బయటికి గెట్టేస్తున్నానే, ఏం ఆలోచించలా. ఆయన ఉంటే చాలు. ఆయన ఏం చేయగలడు అంటే నీ కథ మొత్తం మార్చగలడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. కానీ ఈనాడు అనేక పర్యాయాల్లో మనం ఆ యవనస్తుల వలె మొదటి వాడు ఆహారం లేదంటే వెళ్ళిపోయాడు, రెండవ వాడు ఆస్తి కొరకు వెళ్ళిపోయాడు. మరి ఒక వ్యక్తి ఉంటాడు 9వ అధ్యాయం 61వ వచనంలో, నా ఇంటనున్న వారికి సెలవు తీసుకుని వచ్చుటకు నాకు సెలవేమో. మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు మందిరానికి వచ్చారు, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనుకో, ఇంకో వ్యక్తి వస్తా ఏం చెప్పొచ్చుంటారు? చెప్పొచ్చారా? లేకపోతే మందిరానికి వెళ్ళి వస్తాం చెప్పేగా వచ్చాం, సమాచారం ఇచ్చాముగా. ఈ కుర్రుడు కూడా దేవుని దగ్గరికి వచ్చాడు, వస్తా సమాచారం ఇచ్చుంటాడు కదా, ఇచ్చాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు, నాయన నా దగ్గర ఉండటానికి స్థలం లేదు, నాకే లేదు అని చెప్పిన వెంటనే ఏమనుకున్నాడు అంటే ఇంటికి లేదు అంటున్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళ ఇంటి దగ్గర చెప్పి రాలేదయ్యా, ఏది చెప్పొద్దా అదే వెళ్ళిపోదాం. ఏమి ఎత్తుకుంటున్నాడు అంటే సాకులు ఎత్తుకుంటున్నాడు. మనకు కూడా భలే దొరుకుతాయి, దేవుని మందిరాన్ని మానివేయటానికి, దేవునికి నమ్మకంగా ఉండటానికి దేవునికే కలం చెబుతాం. నిజంగా 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఈనాటి జ్ఞానంలో ముందు బతికిపోయాడు. లేకపోతే యేసుక్రీస్తు వారి కూడా బోధ చేసేవాళ్ళు. అయ్యా ఇలా చెప్పకూడదు, ఇలా చెబితే ప్రజలు నిన్ను అంగీకరించరు, వాళ్ళు ఏం ఉండదు, ఇటు చెప్పద్దు, ఇలా చెప్పు అని యేసు కూడా నేర్పించేవాళ్ళు. అవునంటారా కాదు? ఈరోజు అత్యధిక లోకం 4 అక్షరాలు రాగానే పండితులం అయిపోతూ ప్రతిదానిలో
లోపాలను వెనకే వారంగా మారిపోతూ ఉన్నాం, సాకులు చూపుతూ ఉన్నాం. పాపపు భోగాలు లేకపోతే స్వల్పకాల పాప భోగముల నిమిత్తం ఆయనను వెంబడించడానికి భయపడిపోతూ ఉన్నామేమో. ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. లోకము ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే షరతులతో కూడినదిగా ఉంటుంది. షరతులతో కూడినదిగా ఉంటుంది. దగ్గరికి వస్తా ఉన్నాం, కానీ షరతులతో వస్తా ఉన్నాం. సుఖాన్ని ఇస్తే, ఆస్తికి భద్రత ఉంటే, లేదా భూ సంబంధమైన బంధాలు దృఢంగా ఉంటేనే ఎడుంటాం, దేవుల్లో ఉంటాం. వీటిల్లో ఎక్కడైనా తేడా వచ్చిందనుకో మళ్ళా యాడ్ నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. అయితే క్రీస్తు మార్గంలో ఏముందయ్యా అంటే మొదటిగా త్యాగం ఉండాలి. ఆయన వెంబడించాలంటే త్యాగం ఉండాలి. నీ సిలువ ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. నిత్య జీవానికి వారసులం అవడానికి అనుక్షణము ప్రయాసపడాలి. నిత్య జీవానికి వారసులు అవడానికి అనుక్షణము ప్రయాసపడే వారంగా ఉండాలి. అతి వారముగా మనం ఉండగలిగినట్లయితే ఆయన నిన్నును నన్నును మన పౌర స్థితి పరలోకమందు ఉండినట్లుగా ఆయన మనలను ఈ లోకములో నుండి ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయనకి ఎంతో ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు త్యాగంతో వస్తే నిన్ను పస్తుంచేవాడు కాదు. ఏరియా యజమానులకు భయపడి కెరీతు బాగుంటున్నా పండుకొని అయ్యా నా ప్రాణం తీసుకొని ప్రార్థిస్తావుంటే దేవుడు అంటా ఉన్నాడు, ఏరియా నువ్వు ఎందుకునైనా భయపడతావు, నేను నీతో ఉన్నా. ఇదిగో కాపులు వస్తాయి, ఆహారం పెడతాయి, లేచి భోజనం చేయి, లేచి భోజనం చేయి. కాపులు ఆహారం తెచ్చాయి. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎడారిలో ఉన్నా అడవిలో ఉన్నా ఆయన ఏం చేయగలడు అంటే ఆకాశం నుండి ఆహారం కురిపించి నిన్ను పోషించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాసం ఐటీ ఎక్కువ కట్ అయిపోతుందా, ఎంత చేయాలి ప్రార్థన చేయి. ఈ మాసం ఇది ఎక్కువ కట్టాలే, ఎంత చేయాలి, మందిరంకి వచ్చి ప్రార్థన చేయి. ఆయన ఎందుకు ఉపయోగించు, నీ ప్రయత్నాలు ప్రక్కన పెట్టాం. ఆయన చేతికి అప్పగించడం నేర్చుకో. ఆయన చేతికి అప్పగించడం నీవు నేర్చుకుంటే ఆయన వెంబడించడానికి దేనికి నీ భయపడం, ఆయన వెంబడించడానికి దేనికి భయపడం. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు మోషే భయపడినట్లు ఆయన ఎవరు భయపడ్డారు అంటే ఇశ్రాయేలు జనాంగం భయపడ్డారు. అయ్యా ముందు ఎర్ర సముద్రం, వెనక మరో సైన్యం. మోషేకి తెలీదు, మోషే కూడా వారితో ఉన్నాడు, మోషేకి కూడా తెలుసు. కానీ మోషేలో ఎటువంటి అవసరం లేదు. ఎందుకయ్యా అంటే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే చాలు నా దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు, మోషేకి తెలుసు. కానీ వెంబడిస్తున్నాం అనుకున్నారే జనం, ఇట్లా భౌతికంగా నడుపుతున్నారు కానీ ఆత్మీయమైనటువంటి మార్పు రావా. ఈనాడు అనేక మంది క్రైస్తవులలో మధ్యలోకి వస్తున్నాం కానీ ఆ ఆత్మీయమైనటువంటి విశ్వాసం కనుమరుగైపోతా ఉంది. నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఆయనను వెంబడించడానికి భౌతిక పరమైనదో లేదా ఆర్థిక పరమైనదో లేదా ఉద్యోగపరమైనదో ఏ భయములు లేకుండా ఆయనను వెంబడించగలిగితే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీకు కావలసినవన్నీ అప్పుడు ఆయన నీకు అనుగ్రహించే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు భాగ్యం దేవుడు మనకును ఇచ్చులాగున తలలో వచ్చుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. అయినా నిన్ను వెంబడించుటలో అయ్యా భయము లేక, అయ్యా ఏదియో అడ్డు కాక, ఏదియో అయ్యా బంధకాలుగా నిలవబడక, అయ్యా నిన్ను సంపూర్ణముగా అయ్యా సంతోషముగా నిన్ను వెంబడించేటి భాగ్యమును ధన్యతను అయ్యా మా ప్రతి ఒక్కరికి దయచేయమని
అయా ఆ యవనస్తుల వలె అయా ధనము మీదనో లోకము మీదనో భౌతిక పరమైన ఆశీర్వాదముల మీదనో అయా ఆ దృష్టి నిలపక సజీవుడును మమ్మల్ని ఆశీర్వదించు వాడవైనా నీ మీద మా దృష్టి నిత్యము నిలచియుండునట్లుగా మీరు కృప చూపించుమని నీ గొప్ప కార్యాలను జరిగించుమని మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.